హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే నేను లంచ్‌లోకి బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఈ బెండకాయ ఫ్రై ఇలా పొడి పొడిగా, స్టిక్కీగా, గమ్మీగా లేకుండా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో, ఫస్ట్ ఇక్కడ నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకుంటున్నాను. ఈ బెండకాయలంతా నీట్‌గా వాష్ చేసేసుకొని, కొద్దిసేపు ఆరబెట్టుకొని ఇలా సన్నగా పీసెస్‌గా కట్ చేసి పెట్టేసుకుందాం. సో, కొద్దిసేపు బెండకాయలు కట్ చేసుకునే ముందు ఆరబెట్టుకుంటే మనకి ఎక్కువ స్టిక్కీగా లేకుండా ఉంటాయి. లేదంటే అన్నీ అతుక్కుపోయి కర్రీ అనేది ముద్దగా అయిపోతుంది. సో, ఇలా అన్ని పీసెస్‌ని సన్నగా కట్ చేసుకున్న తర్వాత మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ అంతా హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ జీరా, ఇంకా పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. సో, ఈ ఆవాలు, జీలకర్ర రెండు కూడా చిటపటమన్న తర్వాత ఇందులోకి ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. చూడండి, ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని, అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. ఇది ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో, ఇదంతా ఒకసారి కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ రెసిపీస్ ఎప్పుడైనా కానీ ఫ్రై చేసేటప్పుడు మూత అనేది పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేస్తే మనకి ఇదంతా ఎక్కువ జిగురు అయిపోయి కర్రీ అంత టేస్ట్ ఉండదు. ప్లస్ కర్రీ కూడా అంత ముద్దలా అయిపోతుంది. సో, ఎప్పుడైనా బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటేనే మనకి ఇలా వస్తుంది. చూడండి, ఇది ఒక 50% ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇది ఒక 80% కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఒక 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇక్కడ
పచ్చిమిర్చి యూజ్ చేశాను కాబట్టి ఓన్లీ 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కంప్లీట్‌గా పచ్చిమిర్చితో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు, లేదా కంప్లీట్‌గా కారం వేసి కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కారం వేశాక ఇంకొక 3-4 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. ఇది రైస్, రోటీస్ ఇంకా చపాతీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.